సింహరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ముఖ్యంగా గురుడు, లాభస్థాన స్థిత శుక్రుడు, అలాగే చంద్రుడు ఈ వారంలో 3 గ్రహాలు సింహరాశి వారికి యోగిస్తూ ఉంటే జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది ఒక గొప్ప ఉపశమనంగా చెప్పవచ్చును. ఎందుకంటే జన్మరాశి యందు కుజుడు ఉండడం, అష్టమంలో శని ఉండడం, ఈ 2 గ్రహాలు కూడా అంటే కుజుని యొక్క దృష్టి శని మీద పడ్డం, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి లేదా వృత్తిపరమైనటువంటి అనేక రకాలైనటువంటి అలజడులని సృష్టిస్తూ ఉంటుంది. చూడండి, ప్రశాంతంగా ఉన్నటువంటి చెరువులో ఒక గొప్ప బలంతో ఒక రాయిని విసిరితే అది మొత్తం చెరువునంతా ఎలా పాడు చేస్తుందో, ఈ శని కుజుల యొక్క పరస్పర షష్టాష్టక స్థితి సింహరాశి వారి జీవితంలో అలాంటి అలజడులను సృష్టించింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శనేశ్వరుడు వక్రగతిలోకి రావడం, కుజుని యొక్క జన్మరాశి స్థితి తొలగిపోవడం అనేటువంటిది ప్రధానంగా ఒక గొప్ప ఉపశమనంగా చెప్పచ్చు. అంటే తెల్లారు లేస్తే అసలు మన పరిస్థితి ఏంటి, ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఉద్యోగం ఎలా ఉంటుందో, లేదా వ్యాపారం ఎలా ఉంటుందో అనేటువంటి మానసిక భయము, ఆందోళన ఇటువంటి వాటితో భయపడుతూ ఉన్నటువంటి సింహరాశి వారికి ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించేటువంటి స్థితి. కాబట్టి ఇక్కడ చాలా కాలం తర్వాత మానసికమైనటువంటి ప్రశాంతత, కార్యానుకూలత, అలాగే ఆరోగ్యం సహకరించడం, మరీ ముఖ్యంగా ఎవరిదైనా సహాయ సహకారాలు అందుతూ ఉండడం, జీవితంలో ఆకస్మికంగా వచ్చినటువంటి ప్రమాదాల బారి నుండి బయటపడుతూ ఉండడం, ఉన్నతమైనటువంటి ఆరోగ్య స్థితి, ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితి, అలాగే కుటుంబ పరిస్థితులు మెరుగుపడుతూ ఉండడం, విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు బాగుపడుతూ ఉండడం, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం లాంటి దగ్గర నుండి ఏవైతే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నిటి నుండి కూడా అధిగమించగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు, భూగృహాలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఇవన్నీ కూడా ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. తలపెట్టినటువంటి కార్యాల్లో ఏదైతే జాప్యత ఉన్నదో, ఆలస్యం అవుతూ ఉన్నాయో అటువంటి వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతున్నాయి. కాబట్టి సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారము, ప్రశాంతంగా జీవన విధానం ఉండేటువంటి వారము, ఆధ్యాత్మికత కనబడేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కూడా రుద్ర కవచాన్ని, కాలభైరవ అష్టకాన్ని, అష్టోత్తరాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.